హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఎగ్జామ్ అయితే చాలా టఫ్ వచ్చింది, గతంలో ఎన్నడూ లేని విధంగా. కాబట్టి 2024 మార్క్స్తోని మీరు అస్సలే కంపేర్ చేసుకోకండి. ఆ మార్క్స్ ఏమో టాప్ హైలో ఉన్నాయి, ఈసారి ఏమో టాప్ లోలో రాబోతున్నాయి. సో ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోవాల్సింది ర్యాంక్స్ని. సో ర్యాంక్స్ మాత్రమే మీకు కట్ ఆఫ్ని అయితే యాక్యురేట్గా తెలియచేస్తాయి. అండ్ ఒక్కసారి రిజల్ట్ రాగానే 100% మనమైతే ఎవరికి వస్తుంది ఎవరికి రాదు క్లారిటీ వీడియో అయితే వస్తుంది. సో ఫస్ట్ టైం వచ్చిన వారు, కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసేవారు, లైక్ చేయండి వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్ అయితే చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా ఉంటాయి. అండ్ అదేవిధంగా కిందున్న వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ లేకపోతే కాల్ చేయండి. మా కౌన్సిలింగ్లో ఏమీ ఐడియా లేదు, సో మా గైడెన్స్ కావాలి అని, మెంటర్షిప్ ప్రోగ్రామ్ కావాలనుకున్న వారు మాత్రం చేయండి. అండ్ అదేవిధంగా వెబ్సైట్ ఉంటుంది. ప్రతి కాలేజ్ గత 4 సంవత్సరాలుగా కట్ ఆఫ్స్ అండ్ వాటికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్, మేనేజ్మెంట్, డెంటల్ మొత్తం ఉంటాయి అందులో. అది కావాలనుకున్న వారు కూడా ఈ 2 పెయిడ్ సర్వీస్ల కోసం ఆ మెసేజ్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి ఆ నెంబర్కి. సో మనం చూద్దాం ఇప్పుడు తెలంగాణలో టాప్ 5 కాలేజెస్. తెలంగాణలో టాప్ 5 కాలేజెస్, ఇది ఓపెన్ ర్యాంక్ మీద బేస్డ్ అయ్యి. సో ఫస్ట్ టాప్ 5లో ఫస్ట్ కాలేజ్ గాంధీ. సో గాంధీలో ఎవరికి వచ్చింది ఈసారి మీకు ఆల్ ఇండియా ర్యాంక్ రాగానే మీకు అర్థమైపోయేలా ఉంటుందన్నమాట ఈ వీడియో. అండ్ లోకల్ ర్యాంక్ కూడా. సో మీకు ఇప్పుడైతే ప్రజెంట్గా ఆల్ ఇండియా వచ్చాక మీకు లోకల్ కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది, లోకల్ ర్యాంక్స్ కూడా వస్తాయి. ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటుంది, లోకల్ ర్యాంక్ ఉంటుంది. అవి రెండు ఎంత వచ్చాయని చూస్తాం. సో మీరైతే లోకల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ గాంధీ అయితే 11,448 ఆల్ ఇండియా ర్యాంక్కి లోకల్లో వచ్చింది. సో లోకల్ ఆల్ ఇండియా కోటాలో మాత్రమే ఆల్ ఇండియా ర్యాంక్ చూస్తాం, కానీ లోకల్లో కూడా ఇది కంపేర్ చేసుకోవచ్చు. ఈ ర్యాంక్కి అప్పుడు లోకల్లో 139 ర్యాంక్. లోకల్లో ఎంతమంది అప్లై చేసుకున్నారు పోయిన సంవత్సరం అంటే నేను ఇంతకుముందే చెప్పాను, 16,000 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. మాకు సీట్ వస్తుందని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే. అందులో 139 లోకల్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి అయితే లోకల్లో గాంధీ వచ్చింది. అండ్ బీసీఏలో చూస్తే బీసీఏలో 43,324 ఆల్ ఇండియా ర్యాంక్. అండ్ అదేవిధంగా లోకల్లో 519. సో బీసీఏ 519 లోకల్ ర్యాంక్ వరకు గాంధీలో వచ్చింది. మీకు ఈ లోకల్ ర్యాంక్ ఎప్పుడు తెలుస్తుందంటే తెలంగాణ రిజిస్ట్రేషన్ అయ్యాక వాళ్ళు ఇచ్చే మెరిట్ లిస్ట్లో ఈ ర్యాంక్ అయితే తెలుస్తుంది. దానికి టైం పడుతుంది, కానీ ఆల్ ఇండియా ర్యాంక్స్ అయితే జూన్ 2nd వీక్లో మీకు వచ్చేస్తాయి ఆల్మోస్ట్. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ను కూడా గమనించండి. అండ్ అదేవిధంగా బీసీబీ కనుక చూసినట్లయితే గాంధీలో బీసీబీ చూస్తే పోయినసారి 21,775 అయితే రావడం జరిగింది బీసీబీలో. అండ్ తెలంగాణ మెరిట్ లిస్ట్లో 260. సో 16,000 మంది అప్లై చేసిన లిస్ట్లో 260 వరకు బీసీబీ అతడికైతే రావడం జరిగింది బీసీబీ మెరిట్ లిస్ట్లో. అండ్ బీసీసీ చూసినట్లయితే 32,168. సో ఈ ర్యాంక్ ఉంటే మీకు ఖచ్చితంగా బెస్ట్ కాలేజే వస్తుంది, ఈసారి కూడా టాప్ 5లోనే వస్తుంది. అండ్ ఇది లోకల్ ర్యాంక్ చూసుకున్నట్లయితే 384 బీసీసీకి, 384కి గాంధీలో అయితే వచ్చింది లోకల్ ర్యాంక్. అండ్ నెక్స్ట్ చూస్తే బీసీడీ. సో గాంధీలో బీసీడీకి అయితే 19,633. సో 19,633. అండ్ లోకల్ ర్యాంక్ అయితే 233. సో 233, 16,000 మందిలో 233 ర్యాంక్కి అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే బీసీఈ. సో బీసీఈ చూసినట్లయితే మీకు 29,495కి వచ్చింది ఆల్ ఇండియా ర్యాంక్. అండ్ అది లోకల్ లిస్ట్లో చూసుకుంటే 350. సో టాప్ 500లోనే దాదాపు సీట్స్ రావడం అయితే మీరు గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ చూస్తే ఎస్సీ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంక్ అయితే చూసినట్లయితే 77,168. 77,168. అండ్ అప్పుడు లోకల్లో ఇతడికి వచ్చినటువంటి ర్యాంక్ 949. 16,000 మందిలో 949 అంటే ఎగ్జాక్ట్గా అదే అని కాదు, ఆ అరౌండ్ ఉంటే ఈసారి కూడా మీకు వచ్చేస్తుంది. ఎస్టీ చూసుకున్నప్పుడు ఎస్టీకి అయితే 99,902. 99,902కి ఆల్ ఇండియా ర్యాంకు మనకు గాంధీలో చివరి ఎస్టీ స్టూడెంట్కి అయితే ఈ ర్యాంక్ ఉంది. అండ్ 316 లోకల్ ర్యాంక్ ఉంది. 316 లోకల్ ర్యాంక్ అయితే 1316 లోకల్ ర్యాంక్ అయితే సీట్ రావడం జరిగింది గాంధీలో. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే గాంధీ తర్వాత ఈ టాప్ 5 కాలేజీలో ఉస్మానియా. సో ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఓపెన్ కనుక చూసినట్లయితే ఓపెన్ ర్యాంక్ 21,779.
అండ్ మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ 261. సో టాప్ 500లోనే రావాలి. ఓపెన్‌లో సీట్ రావాలంటే ఖచ్చితంగా ఈ టాప్ 5 కాలేజెస్‌లో. అండ్ ఓపెన్ తర్వాత బీసీఏ గనక చూసినట్లయితే బీసీఏ 86,395. అండ్ లోకల్ మెరిట్ లిస్ట్‌లో 1079 లోకల్ మెరిట్ లిస్ట్‌లోకైతే టాప్ 5 కాలేజెస్‌లో సీట్ వచ్చింది. ఇంకా బోలెడు కాలేజెస్ ఉన్నాయి. మనం చెప్పుకునేది ఓన్లీ టాప్ 5 గురించి. అండ్ బీసీబీ గనక చూసినట్లయితే 37,652. 37,652 ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా గమనించండి. మీకు త్వరలోనే ఇవి తెలుస్తాయి ఫస్ట్. 37,652 అండ్ లోకల్ 446. లోకల్ ర్యాంక్ 446. సో బీసీబీ కూడా కాంపిటీషన్ చాలా గట్టిగానే ఉంటుంది. బీసీడీ, ఓపెన్ అండ్ బీసీబీ. అండ్ బీసీసీ చూసుకున్నట్లయితే బీసీసీలో 38,624 ఆల్ ఇండియా ర్యాంక్. అండ్ అప్పుడైతే ఈ స్టూడెంట్కి వచ్చిన లోకల్ ర్యాంక్ 456. 456 లోకల్ ర్యాంక్ అయితే సీట్ రావడం జరిగింది ఉస్మానియా. నెక్స్ట్ చూస్తే బీసీడీ. సో బీసీడీలో అప్పుడు వచ్చిన ర్యాంక్ 42,383. అండ్ లోకల్లో ఇదే చూసినప్పుడు 505 ర్యాంక్ వరకు అయితే బీసీడీకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూస్తే బీసీఈ. సో బీసీఈలో చూస్తే 46,697. 46,697 ఆల్ ఇండియా ర్యాంక్. అండ్ లోకల్లో చూసినట్లయితే 558 లోకల్ ర్యాంక్ అయితే ఉస్మానియాలో వచ్చింది బీసీఈలో. సో ఇవి మీకు యాక్యురేట్ కట్ ఆఫ్స్ యాక్చువల్గా. అండ్ ఎస్సీ చూసినట్లయితే ఎస్సీకి అప్పుడు వచ్చిన ర్యాంక్ 1,09,450. సో ఈ ర్యాంక్స్ చూడగానే మీరు కంగారు పడకుండా ఇది చూస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మాకు వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో దీనికి వచ్చినటువంటి లోకల్ ర్యాంకు ఈ 1,10,000కు వచ్చినటువంటి లోకల్ ర్యాంక్ 1,470. సో 16,000 మందిలో 14-17 వరకు ఎస్సీకి అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూస్తే ఎస్టీ. సో ఎస్టీకి వచ్చింది అయితే 1,15,965 ఆల్ ఇండియా ర్యాంక్ వరకు వచ్చింది. అండ్ లోకల్లో వీళ్ళ ర్యాంకు 1,606. 1,606 ర్యాంక్ వరకు అయితే లోకల్ మెరిట్ లిస్ట్లో రావడం జరిగింది. ఇది ఉస్మానియా హాస్పిటల్. అండ్ నెక్స్ట్ టాప్ 3లో ఈఎస్ఐసి. సో ఈఎస్ఐసి కాలేజీలో ఓపెన్ చూసుకున్నట్లయితే ఓపెన్లో 24,501. అండ్ లోకల్ మెరిట్ లిస్ట్లో వచ్చినటువంటి ర్యాంక్ 289. సో ఓపెన్లో అయితే చాలా కష్టంగా ఉంటుంది సీట్ రావడం టాప్ 5 కాలేజెస్లో. అండ్ బీసీఏ చూసుకున్నట్లయితే ర్యాంకు 1,07,313కి వచ్చింది ఈఎస్ఐసిలో. అండ్ ర్యాంక్ 1,435. సో 1,435 లోకల్ ర్యాంక్కి రావడం జరిగింది. అండ్ బీసీబీ చూసుకున్నట్లయితే ఈఎస్ఐసిలో బీసీబీకి 39,214. 39,214. బీసీబీ కూడా మంచి కాంపిటీషనే ఉంటుంది. 471 మెరిట్ లిస్ట్లో. సో బీసీబీ స్టూడెంట్స్ కూడా కట్ ఆఫ్ ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు బీసీబీలో. అండ్ బీసీసీ కనుక చూసినట్లయితే అప్పుడు సీట్ ఇందులో అలాట్ కాలేదు బీసీసీకి. సో బీసీసీకి కాలేదు. అండ్ బీసీడీ చూసినట్లయితే 43,724 ఆల్ ఇండియా ర్యాంక్. అండ్ లోకల్ ర్యాంక్ 526. సో మీరు అప్లై చేశాక లోకల్లో రిజిస్ట్రేషన్లో వచ్చినటువంటి ర్యాంక్ అది. అండ్ నెక్స్ట్ బీసీఈ చూసుకున్నట్లయితే 49,862కి వచ్చింది. అండ్ లోకల్ ర్యాంక్ 585. సో 585 వరకు బీసీఈకి అయితే రావడం జరిగింది లోకల్ ర్యాంక్లో. అండ్ ఎస్సీ చూస్తే ఎస్సీ కేటగిరీ 1,17,838 ఆల్ ఇండియా ర్యాంక్. సో ఎస్సీ ఎస్టీలకు చాలా మంచి ఛాన్స్ ఉంటుంది టాప్ 5లో రావడానికి టాప్ 5 కాలేజెస్లో. అండ్ అప్పుడు లోకల్ ర్యాంక్ 1,641. సో పోయినసారి మార్క్స్ మీకు చెప్పి కూడా వేస్టే, ఎందుకంటే ఆ మార్క్స్ రేంజ్లో ఈసారి ఉండవు మార్క్స్. అండ్ ఎస్టీ చూసుకున్నప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ 1,44,827. అండ్ లోకల్ ర్యాంక్ అప్పుడు 2,252. సో లోకల్ మెరిట్లో అంత ర్యాంక్ వస్తే మీకు ఈఎస్ఐసిలో సీట్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ కాలేజ్ మనం చూసినట్లయితే కాకతీయ. సో కాకతీయ మెడికల్ కాలేజ్లో ఎక్కడి వరకు వచ్చిందంటే ఓపెన్ చూసుకున్నట్లయితే ఓపెన్లో ఫస్ట్ 36,368. 36,368 ఆల్ ఇండియా ర్యాంక్. అండ్ లోకల్లో ఈ ర్యాంక్ చూస్తే 431.
సో, ఎనీవే టాప్ 5లో రావాలంటే 500 లోపు ఓపెన్‌కి అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ బీసీఏ చూసుకున్నప్పుడు 1,32,252 బీసీఏకి. అండ్ అదేవిధంగా ఇది ర్యాంక్ చూస్తే 1968 ర్యాంక్‌కి కాకతీయ మెడికల్ కాలేజ్‌లో అయితే బీసీఏలో వచ్చింది. అండ్ బీసీబీ చూసినట్లయితే 61,382. 61,382. సో, బీసీబీకి మంచి గట్టి కాంపిటీషన్ ఉంటుంది. అండ్ వీళ్ళకైతే లోకల్ ర్యాంక్ 726. 726 లోకల్ ర్యాంక్ అయితే రావడం జరిగింది బీసీబీకి. అండ్ బీసీసీ చూస్తే పెయిన్సరీ 1,36,078. 78 ర్యాంక్ అయితే ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. అండ్ ర్యాంక్ మాత్రం 2,072. మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ 2,072 వరకు రావడం జరిగింది. అండ్ బీసీడీ గనక చూసినట్లయితే అప్పుడు 70,156 ఆల్ ఇండియా ర్యాంక్‌కి వచ్చింది. అండ్ నెక్స్ట్ 851 మెరిట్ లిస్ట్‌లో. సో, ఈ ర్యాంక్ చూస్తే మీకు ఏదో గట్టి కాలేజే వస్తుంది సర్ అని మీకు ఈసారి అర్థం చేసుకోవాలి మీరు ఈ లిస్ట్‌ని బట్టి. అండ్ బీసీఈ చూసుకున్నట్లయితే 70,149కి కాకతీయ మెడికల్ కాలేజ్ వచ్చింది. అప్పుడు లోకల్ ర్యాంక్ 850. సో, ఈ 16,000 మంది ఏదైతే ఈసారి కూడా అంతే అప్లై చేస్తారో అందులో మీకు ఒక 1000 లోపు ర్యాంక్ ఉంటే మంచి కాలేజ్ వస్తుంది. అండ్ ఎస్సీ చూస్తే ఎస్సీ కేటగిరీలో 1,34,928 అండ్ లోకల్ ర్యాంకు 2,025 వరకు వచ్చింది. 2,025 లోకల్ ర్యాంక్ వరకు కాకతీయ మెడికల్ కాలేజ్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఎస్టీ చూసినట్లయితే 1,40,875 అండ్ లోకల్ ర్యాంక్ 2,165. 2,165 వరకు రావడం జరిగింది లోకల్ ర్యాంక్. అండ్ టాప్ 5లో ఓపెన్‌లో కట్ ఆఫ్‌లో మనం చూస్తే అపోలో ఉంది టాప్ 5లో. సో, అపోలో మెడికల్ కాలేజ్‌లో ఏ విధంగా కట్ అయింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓపెన్‌లో చూస్తే 37,119కి కట్ అయింది ఓపెన్‌లో. హై కాంపిటీషన్ ఉంటుంది. 439. సో, అపోలోలో ఓపెన్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బీసీఏ చూస్తే 1,49,000 చిల్లర వరకు అయితే ర్యాంక్ వచ్చింది. 1,49,969 అండ్ లోకల్ ర్యాంక్ చూస్తే 2,407. సో, లోకల్ ర్యాంక్ అయితే రావడం జరిగింది బీసీఏకి. బీసీబీ చూసినట్లయితే 74,594. 74,594కి అపోలో వచ్చింది. అండ్ లోకల్ ర్యాంక్ 917. అండ్ బీసీసీ చూసినట్లయితే అపోలోలో బీసీసీకి 79,448. 79,448కి వచ్చింది. లోకల్ ర్యాంక్ 917. ఇది బీసీసీకి సంబంధించి లోకల్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇన్ అపోలో మెడికల్ కాలేజ్. అండ్ బీసీడీ 76,787 అండ్ లోకల్ ర్యాంక్ చూసినప్పుడు అది 942. 942 ఉంటే అపోలో వస్తుంది. సో, అపోలో చాలా హై కాంపిటీషన్ ఉంటుంది. అండ్ బీసీఈ చూస్తే బీసీఈ 74,437 అండ్ లోకల్ 914 ర్యాంక్ బీసీఈకి సంబంధించి ఉంటుంది. అండ్ ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీలో 1,83,000 వరకు అయితే వచ్చింది. అండ్ లోకల్ ర్యాంక్ 3,381. అండ్ ఎస్టీ చూసుకున్నట్లయితే ఎస్టీ కేటగిరీలో 2,153. 2,153 వరకు వచ్చింది. అండ్ 3,955 లోకల్ ర్యాంక్ కూడా అపోలో రావడం జరిగింది. సో, ఇవైతే ప్రజెంట్‌గా టాప్ 5 మెడికల్ కాలేజెస్ కట్ ఆఫ్ స్టూడెంట్స్.